నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూటమి ఎమ్మెల్యేలు హర్ట్ చేసినారు. వాళ్ళ మనసులను గాయపరిచినారు. చంద్రబాబు నాయుడు గారిని అట్లనే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మనసులను గాయపరిచిన కూటమి ఎమ్మెల్యేలలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఉన్నారు. అందుకే బెనిఫిట్ షోలపైన తీవ్ర వ్యాఖ్యలు వాళ్ళిద్దరూ చేశారు. బాబు గారిని అట్లే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇబ్బంది పెట్టేలా మాట్లాడారని ఎందుకు చెప్తున్నానంటే, ఆ నేతలిద్దరూ, ఆ ఎమ్మెల్యేలిద్దరూ మీడియాతో మాట్లాడిన విషయాలను టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికల్లో ప్రచురణకు నోచుకోలే. అది విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే ఏ ఒక్క అక్షరాన్ని కూడా వాళ్ళు అచ్చు వేయడానికి ఇష్టపడరు. ఈ సంగతి తెలుగు పాఠక లోకానికి బాగా తెలుసు. ఇంతకు విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణ ఏం మాట్లాడారో మనము తెలుసుకుందాం. వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు. ఏంది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు A11 ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పొచ్చు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టాను. సినీ నిర్మాత మండలి వాళ్ళని, సినిమా వాళ్ళని, నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరు బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వంతో అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్ షో అనుమతి ఇవ్వాలా? బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషన్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్ షోకి ప్రజా స్టేజ్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమో బెనిఫిట్ షో ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడ ఉంది మీకు? టికెట్ల మీద ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? బెనిఫిట్స్ వాళ్ళకు కూటమి నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఘాటు వ్యాఖ్యలు చేయడం అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ఉందనే సంకేతాలను పంపినట్టయింది. ఆ భయంతోనే వాళ్ళ అభిప్రాయాలని టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించలే. తెలుగుదేశం అంటేనే సినిమా రంగానికి పెద్దపీట వేస్తాదనే ఒక పేరుంది. సినిమా అగ్రనటుడైనటువంటి దివంగత ఎన్టీఆర్ గారు స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీతో సినిమా వాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆయన ఎవరు? టాలీవుడ్ అగ్రహీరో. అట్లనే మురళీమోహన్ గారు టీడీపీ తరపున ఎంపీగా పనిచేసినారు. అశ్వినీ దత్తు ప్రముఖ నిర్మాత, టీడీపీ నాయకుడు. రాఘవేంద్రరావు దర్శకుడు, ఎస్విబిసి చైర్మన్గా కూడా పనిచేసినాడు. అట్లనే టీడీపీకి సంబంధించి ఎన్నికల సందర్భంలో నినాదాలు రాయడము, ప్రచార బాధ్యతలు ఆయన తీసుకుంటాడు. రాజేంద్ర ప్రసాద్ టీడీపీ అనుకూల సినిమా నటుడు. ఇట్లా ఒకరని కాదు, చాలామంది పేర్లు చెప్పచ్చు. జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసినాడు. చాలామంది టీడీపీతో అనుబంధం ఉన్న సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకయ్యా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరు? టాలీవుడ్లో అగ్రనటుడు. వాళ్ళన్న మెగాస్టార్ చిరంజీవి, అట్లాగే నాగబాబు, వీళ్ళందరూ ఎవరు? చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కాదు. అందుకే కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి చిత్ర పరిశ్రమ వాళ్ళ కామెంట్స్ను ఈ అనుకూల పత్రిక ప్రచురించలే.
పైపెచ్చు విష్ణుకుమార్ రాజు అయితే రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేసినావా అని మెసేజ్ కూడా పంపినాడంట. ఇంకా ఆయన కిషన్ రెడ్డి పురంధరేశ్వరి గారి పేర్లు కూడా తెరపైకి తెచ్చినాడు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టును అట్లనే ఆ తర్వాత జరిగిన పరిణామాలను వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చినారు. పురంధరేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచినారు. ఈయనేంది వ్యతిరేకంగా నిలిచినాడు. ఎందుకయ్యా బెనిఫిట్స్లకు అనుమతి ఇవ్వాలి, మీకు ఎవరి కోసం ఇవ్వాలా అని నిలదీస్తున్నారు. బండారు సత్యనారాయణ అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఎవరికి బెనిఫిట్, ఎవరికి నిర్మాతలకు బాగా డబ్బున్న వాళ్ళకు బెనిఫిట్, మీరేమన్నా సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చారా బెనిఫిట్స్ డబ్బు? ఒకప్పుడు రాయలసీమలో కరువు వస్తేనో దివిసీమలో వరదలు వచ్చి నష్టం కలిగిస్తేనో ఆ బెనిఫిట్స్ వాళ్ళు వేసి ఆ డబ్బును వాళ్ళకి ఇచ్చేవాళ్ళు బాధితులకు. ఇప్పుడేమన్నా అట్లా జరుగుతుంది అని ఆయన మరో మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నాడు. వీళ్ళిద్దరి కామెంట్స్ కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం తీసుకొస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళ అభిప్రాయాలను నిర్మోహమాటంగా ఆ మీడియా కిల్ చేసింది.